అతని మాటలపైన విశ్లేషణ చేయాలంటే, అతని మాటలను మీ దృష్టికి తీసుకురావాలంటే చిన్నతనంగా అనిపిస్తోంది, బాధ అనిపిస్తోంది. గాంధీ గురించి ఇటువంటి మాటలు మాట్లాడిన వాడిని ఇంకా అరెస్ట్ చేయకుండా, ఇంకా జైలుకు పంపించకుండా బయటే ఎందుకు ఉంచామా అని. సదరు వ్యక్తి మాట్లాడుతున్న సందర్భం చూసినా, అతని భాష చూసినా, అతని హావభావాలు చూసినా, అతని మేనరిజం చూసినా విపరీతంగా తాగి మాట్లాడుతున్నట్టు కనపడుతోంది. విచక్షణ, సోయి లేకుండా మాట్లాడుతున్నట్టు కనపడుతోంది. గాంధీజీ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపైన ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదేమో తెలియదు. బహుశా కంప్లైంట్ ఉంటే మాత్రమే మేము కేసు పెడతాం, చర్యలు తీసుకుంటామని పోలీసు వాళ్ళు అనుకుంటే అటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. పోలీసులు శ్రీకాంత్ అయ్యంగార్ పైన కేసు నమోదు చేసి అతన్ని చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది. భారతదేశం జాతిపితగా గౌరవిస్తున్న, కీర్తిస్తున్న మహాత్మా గాంధీ గురించి అటువంటి భాష మాట్లాడిన వాడు బయట ఉండడానికి ఏమాత్రం అర్హుడు కాదు. శిక్షని అనుభవించాల్సిందే. ఆ శిక్షని అనుభవించడానికి సంబంధించిన ప్రొసీజర్ ఏమైనా కావాలి. ప్రొసీజర్ ఉంటే తప్ప మేము కేసులు పెట్టలేమనే పరిస్థితిలో పోలీసులు ఉంటే ఆ ప్రకటన చేయండి. నాతో పాటు చాలామంది అటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తారు.